ఇప్పుడు ఇంకోటి నేను అడుగుతా, ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంది, బ్రహ్మాండంగా పరిపాలన చేసుకుంటున్నారు, ఎందుకు మళ్ళీ తెలంగాణకి ఏంటి ఆయన పని అవసరం ఏముంది? నేను ఏమంటున్నా అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెప్తున్నా దీనికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటాను. చెప్పండి. తెలంగాణ రాజకీయాలు ఏదైతే 10 ఏళ్ల పరిపాలన చేసినామో 10 ఏళ్ల పరిపాలనలో వీళ్ళ 2 ఏళ్ల పరిపాలనలో ఏదైతే సామాజిక తెలంగాణ, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే అధికారం రావాల్సింది ఉందో అధికారం రాల, ఏదైతే లబ్ధి పొందాలో నిధులు నీళ్లు నియామకాలు ఏదైతే 3 అంశాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పంచాలో ఆ విధానాలు జరగల. నీళ్ళు ఎవరింటికి పోయినా తెలుసు, నిధులు ఎవరింటికి పోయినా తెలుసు, నియామకాలు ఎవరింటికి పోయినా తెలుసు. తెలంగాణలో ఉన్నారండి వాళ్ళ పొలిటికల్ నాయకులు, వాళ్ళు చేసుకుంటారు, నేను చేయకపోతే ప్రజలు వాళ్ళని నిలదీస్తారు, మీకేమో. సామాజిక రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, సామాజిక రాజకీయాల్లో అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏమంటారంటే ఏ జాతి వర్గాలైతే రాజకీయ చైతన్యం లేకుండా వెనకబడతారో ఆ సామాజిక వర్గాలు సమాజం నుంచి అంతరించిపోతాయి అంటున్నారు. ఎవరో అంబేద్కర్ గారు చెప్పారు. అట్లాంటి సమాజాన్ని, అట్లాంటి అంశాలను మేము తీసుకురావాలా వద్దా? తెలంగాణ ప్రజల పట్ల మాకు ప్రేమ ఉంది, తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ ఉంది, భాష పట్ల ప్రేమ ఉంది, వ్యక్తిత్వం పట్ల ప్రేమ ఉంది. మేము జాతీయ రాజకీయ పార్టీగా ఎదుగుదాం అనుకుంటున్నాం, ప్రజాస్వామ్యం ఎదుగుదాం అనుకుంటున్నాం. మేమేమి జనం మోసం చేసి రాలేదుగా, జనం బహిరంగంగా పెట్టినాం. ఇంకొక అంశం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు అడిగారు క్వశ్చన్, ఇక్కడ పెట్టిన ఆంధ్ర నాయకత్వాన్నా తెలంగాణ నాయకత్వాన్నా? తెలంగాణ నాయకత్వానికి ఇక్కడ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. మరి ఇంకేంటి సమస్య? ఇక్కడ ఏంటి సమస్య అంటున్నా? ఆంధ్ర సమస్య ఎక్కడ? ఇప్పుడు నేను ఏమంటున్నా, కవిత గారు మొన్న ఏమన్నారు, మీకు ఇక్కడ వర్షాలు పడితే మీ సీట్ల కిందకి నీళ్లు వస్తాయి, ముందు మీ సీట్ల కింద నీళ్లు రాకుండా చూసుకోండి, ఇక్కడ మీ తెలంగాణకు వచ్చే బీక్ కట్టలు కట్టేది ఏం అవసరం లేదు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ సీట్ల కింద నీళ్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ అయ్య కుర్చీ పోయింది, ఆ సీట్ కింద నీళ్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ అయ్య సస్పెండ్ చేసిండు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పంచాయతీలు నేర్చుకోమనండి, మంది మీద పడి ఆడటం కాదు, ఫస్ట్ మందే సక్కాలేదు సంసారం, మందిని ఏమంటాం చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట ఏమంటుంది, ఇంకో మాట కూడా ఇంకో స్టెప్ కూడా వేసి ఇడుపు కాగితం గురించి వచ్చింది. ఇడుపు కాగితం అసలు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు, ఎవరో ఆంధ్ర సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడాడు, అతను మాట్లాడటం తప్పే, దాని విషయం జరిగింది. ఆయన్ని ఖండించటం అది సమంజసం. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిన మధ్యలో పోయి పవన్ కళ్యాణ్ గారిని అడగన్నాను. నేనేమంటున్నా, సారదందా ఎట్లా చేయాలో పోయి కవిత గారిని అడగమనేనా? నేను తెలంగాణ ప్రజలు చాలా మంది అసలు లిక్కర్ లో ఎలాగా డబ్బులు కొట్టేయాలో, లిక్కర్ మాఫీ ఎలా చేయాలనేది నేనేమంటున్నా, సారదందా ఎట్లా చేయాలో కవిత గారిని పోయి అడగమంటే ఎట్లుంటది, తిహార్ జైలు ఎట్లుంటుందో పోయి కవిత గారిని అడగమంటే ఎట్లుంటది, తెలంగాణ ప్రజల సంపద ఎలా దోచుకోవాలో కవిత గారిని అడగమంటే ఎట్లుంటది, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తుల అధికారాన్ని దోచుకోవటం ఎలానో అని వాళ్ళ నాయన్ని ఆమెనే అడగమంటే ఎట్లుంటది. 16 లక్షల వాచ్ పెట్టుకోవడానికి డబ్బులు యాడ్ నుంచి దోచుకొచ్చారో పోయి కవితక్కలు అడగమంటే ఎట్లుంటది, మళ్ళీ ముసుగులు వేసుకొచ్చి మళ్ళీ తెలంగాణను మోసం చేయటం ఎలానో అని వాళ్ళ కవితక్కను పోయి అడగమంటే ఎట్లుంటది? ఇవన్నీ సమంజసంగా ఉంటుందా? నేను కూడా అట్లా మాట్లాడితే, అదే విధానంలో మాట్లాడితే నేను ఏమంటున్నా, సోషల్ మీడియాలో మరి సమాజం నుంచి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు నేనేమన్నా, ఆమె పోరాటం చేయాల్సింది ప్రజా సమస్యల మీద చేయాలి, ప్రతిపక్ష పార్టీ మీద అధికార పక్ష పార్టీ మీద కొట్లాడాలి. ఆమెకే బీఆర్ఎస్ కి మాకు సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగత పంచాయతీలు ఉన్నాయి, మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం. ఆమె పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ జనసేన ఎందుకు పోరాటం చేస్తుంది అంటే ఆమె స్కోప్ మాయమైద్దనేగా, తెలంగాణ రాజకీయాల్లో ఆమె లేకుండా పోయిద్దనే కదా. తెలంగాణలో ఆంధ్ర నాయకులకి ఏం పని అనేది ఇక్కడ క్వశ్చన్. మీరు మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది స్పష్టమైన అంశం నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా. నాకు అర్థం కాకపోవడం కాదు, ఇక్కడ ఉన్న నాయకులకే చెప్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ బిడ్డలుగానే మేమున్నాం. ఏ రాజకీయ పార్టీనైనా ఎంచుకోవచ్చు. భారతదేశంలో 6,000 పైచిలకు రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఆ రిజిస్టర్ల పార్టీలో ఏ పార్టీనైనా ఎంచుకునే ఎక్కువ భారతదేశంలో మాకు ఇచ్చిందా లేదా? నేను ప్రధానంగా చదువుతున్నా. ఓకే, వాళ్ళు అన్నట్టే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిందా? భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించా? భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెలుగట్టచ్చు, మహారాష్ట్ర రాజకీయాల్లో పోవచ్చు, పంజాబ్ రాజకీయాల్లో పోవచ్చు, తర్వాత కాంగ్రెస్ వచ్చి తమిళనాడులో రాజకీయాలు చేయొచ్చు, తర్వాత దేశమంతా 29 రాష్ట్రాల్లో రాజకీయాలు చేయొచ్చు, పోటీ చేయొచ్చు. దానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ నేటివిటీ తెలియకపోవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఇక్కడ వచ్చి పోటీ చేయొచ్చు, పివి నరసింహారావు గారు పోయి ఆంధ్ర పోయి పోటీ చేయొచ్చు. ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాలకు వచ్చి పోటీ చేయొచ్చు. కానీ వీళ్ళకి ఏమీ పారామీటర్స్ లేవు, వీళ్ళకి ఏమీ స్కేల్స్ లేవు.
కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం స్కేల్ వస్తుంది, ఎందుకని అడుగుతున్నా నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి కట్టుబడి ఉందని దాని మీద ఒక అంశం, లేకపోతే సామాజిక తెలంగాణ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాలో ఇప్పుడు వరకు అసెంబ్లీ చూడండి, ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటది, మేము ఇప్పుడు అధికార పీఠం కింద ఉన్నాం, మా కింద ఏదైతే బడుగు బలహీన వర్గాలు మా కాళ్ళ కింద ఉన్నాయో వాళ్ళు అసెంబ్లీకి పోతారు, వాళ్ళు శాసన మండలికి పోతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, సర్పంచులు అవుతారు, వాళ్ళకి అధికారం రావటం వల్ల మాలాంటి వాళ్ళ జీవితం ఖరాబ్ అయింది, నాశనం అయింది అనే బాధతో మాట్లాడవచ్చు. మరి వాళ్ళు మాట్లాడేది అదే కదా. ఇప్పుడు నేనేమన్నా పవన్ కళ్యాణ్ గారు 2001 తర్వాత నేను కొంత ప్రస్తావన చెప్పాలి, ఎందుకు తెలంగాణ ఆయన ప్రస్తావన అని. ఆదిలాబాద్ తాండాల్లో బోర్లు వేసిండు, ఆ రోజు రాజకీయాల్లో లేడుగా. ఒక మనిషిగా, సాటి మనిషిగా ఒక విషయాన్ని చూసి స్పందించి బోర్లు వేసిండు. ఆ రోజు మరి ఆంధ్ర నాయకత్వం మీరు ఎందుకు స్పందించలా, మీరు ఎవరు పోయి ఎందుకు పరామర్శించలా? ఇదే నల్గొండ అంశాల మీద కూడా బోర్లు వేయించిండు. మరి మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలా? నల్లమల యురేనియం తవ్వకాల మీద ప్రధానంగా పోరాటం చేసిన జనసేన పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలా? ధర్నా చౌకులు ఎస్తేస్తే పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? తెలంగాణలో నైట్ క్లబ్లు జరుగుతుంటే పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలా? కరోనాకు ₹1 కోటి సాయం చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా? వరద సాయాలకు 2 సార్లు కోటి చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఇదే కొండగట్టుకు 38 కోట్లు ఇచ్చి మళ్ళీ 35 కోట్లు ఇచ్చి తర్వాత తను వ్యక్తిగతంగా 3 లక్షలు ఇచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలా? మరి ఆంధ్ర నాయకత్వం మాకొద్దు, ఈ డబ్బులు మాకేం సంబంధం లేదని చెప్పేసి మరి ఎందుకు మాట్లాడాలా? మీరంతా ఏదన్నా అంటే పోయి మేము వెంకన్న స్వామికి డబ్బులు వేస్తున్నాం, మా వాటా లేదంటే మరి పోయి తెచ్చుకోరు, అది వాటా పోయి తెచ్చుకో. ఆయన ఎవడలేమన్నాడు? నీ ఇష్టంతో నువ్వు పోయి వెళ్ళారు, నువ్వు భక్తితో పోయి వేస్తున్నావు. దేవుడి విషయంలో ప్రాంతాలకి ఇతర దేశాల నుంచి కూడా వచ్చేస్తారు. నేను ఇంకో విషయం అడుగుతున్నా, ప్రతిదానికి దిగజారిపోయిన రాజకీయాలకి ప్రత్యేక అయిపోతుంది తెలంగాణ నుంచి నాయకులేమో టిటిడిలో బోర్డు మెంబర్లుగా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం అప్పుడే ఉండదు. ఇంకొక అంశం, మీరు భలే రాజకీయం చేసి విలువైన రాజకీయాలు మీరు పెట్టుకుంటారు. నేను వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తా. మీరు మంచి అంశాలు పెట్టారు. పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇదే తెలంగాణకి వ్యతిరేకమైంది చిరంజీవి ఇంటి తెచ్చుకొని ఫైల్ సంతకాలు పెట్టించుకోండు, తెలంగాణకి వ్యతిరేకం అని చెప్పేసి అండ కదా. మరి మన ఏది ట్రస్ట్ యాదగిరి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎందుకు ఇచ్చారు? అంటే మీరు పొన్నం ప్రభాకర్ చెప్పింది తప్ప ముఖ్యమంత్రి గారు చేసింది రైటా? అంటే ఇక్కడ రాజకీయాలు ఆలోచించండి. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే చిరంజీవి గారు ఎప్పుడు వ్యతిరేకం కాదు, వీళ్ళు ఎప్పుడు వ్యతిరేకం కాదు, వీళ్ళు రాజకీయాల కోసం పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? మీరు వ్యతిరేకం అన్నారు, మీరే అన్నారు, నా నోటితో నేను అన్నా, మరి మీరు ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ జాగిరి మీరు ఎందుకు ఇక్కడ అడుగు పెడతారు వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు వచ్చి మా జాగీర్ గారు తెలంగాణ ప్రజలు జాగీర్ అని తెలంగాణ ప్రజలకు ఏదో చుట్టుముడితే తెలంగాణ ప్రజలు ఎవరైనా స్పందించారా? దాని మీద ఆయన ఏమైనా మద్దతు ఇచ్చారా? ఇంకా తెలియదు ముఖ్యమంత్రి గారే అన్న. నేను ఇంకొకటి బాధ చెప్పను. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పారంటే నాకేం సంబంధం లేదు. పొన్నం ప్రభాకర్ వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ సీఎం గారు తప్పుకున్నారా? ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. ఇదే చిరంజీవి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బ్యానర్ ఐటమ్స్ రాసి పేపర్లన్నీ రాసి, నేను చెప్పిన ఊహాగానాలు కాదు, పేపర్లన్నీ రాసి, మరి మీరు ఎందుకు పోయారు? ఆ ఊహాగానాలకు ఎందుకు పోయారు? మీరు ఆంధ్ర నాయకత్వం అంటున్నారు, ప్రాంతీయవాదం అంటున్నారు, సిద్ధాంతం అంటున్నారు, భావజాలం అంటున్నారు, ఇవన్నీ చెప్తారు, అస్తిత్వం అంటున్నారు. మీకు రాజకీయాలు కావాల్సి వచ్చినప్పుడు, రాజకీయ అవసరాలు కావాల్సి వచ్చినప్పుడు ప్రాంతీయేతరులైనా కలుపుకొని పనిచేస్తారు. అదేనికి రైజింగ్ తెలంగాణ 47కి ఏది తెలంగాణకు సంబంధం లేని రాజ్యసభ సభ్యుడు సాన్యం తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడు ఎత్తారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మధు యాష్కి గౌడ్కి ఎందుకు ఇయ్యరు మీరు? ఆయన తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? ఆయనకి ఇవ్వచ్చుగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వచ్చుగా, బరాబర్ బాగా చెప్తా. మీరు చేసిన పనులు అన్ని లంగ పనులు, దొంగ పనులు, మళ్ళీ ఉల్టా వచ్చేసి చెప్పే శ్రీరంగనీతులు దూరే. మళ్ళీ ఇట్లా మాట్లాడకూడదు, ఈ భాష పదజాలం బాగోదు. నేను ఏమంటున్నట్టే, వాళ్ళు చేసేవన్నీ తప్పులు చేసుకుంటూ వచ్చు, ఎదుటి వ్యక్తి మీద నిందలేస్తారంటే తెలంగాణ ప్రజలు సహించరు, ఆంధ్ర ప్రజలు సహించరు. నేను ఏమంటున్నట్టే, ప్రజాస్వామ్యంలో మాకు ఓటు షేర్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వాళ్ళకి ఇక్కడ విలువ ఉన్నట్టే, ప్రజలు ఆమోదించినట్టే. అది అవునా కాదా? అవును. మరి దాన్ని ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే విమర్శించినాయి అంటే ఓకే, మీడియా కొంతమంది టార్గెటెడ్ గా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లాగి పెట్టి తన్నోళ్ళు లేక. ఇప్పుడు ఏంటంటే ఏమైపోతుందంటే,
రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడితే తప్పులేమీ ఉండవు. ఇప్పుడు అదే తెలంగాణ అసెంబ్లీలో వందే మాతరం బాడుతుంటే ఎంఎం సంబంధించిన వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. దాని గురించి ఎవరు మాట్లాడడం, ఇట్లా కెమెరాలు పెట్టి మన జాతీయ సాంగ్ అని దాని గురించి ఎవరో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు మరి? ఎందుకు మాట్లాడరు? నీ మీద అంత ఇది ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు కదా, ఎట్లా మాట్లాడతారు? అదే నేను ఇప్పుడు గతంలో వీళ్ళతో కలిసి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నారు, ఎందుకు మాట్లాడతారు? ఉన్నది వాళ్ళే కదా, మాట్లాడితే బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణని బహిరంగంగా వ్యతిరేకించిన వ్యక్తులు వాళ్ళు. బహిరంగంగా వ్యతిరేకించిన ఎవరో ఎంఐఎం సిపిఎం రాజకీయాల కోసం ఎవరి సంకలనం అంత దిగజారిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విషయం కాడికి వచ్చేసరికి ప్రాంతీయవాదం రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారు చెప్పడం మీరు అర్థం తీసుకోండి. ఇప్పుడు ఇంకొక అంశం కూడా తీసుకొస్తా, ఇంకా అంశాలు. సార్ రావణ్ ఏంటి ఇప్పుడు అంటే 30 కేసులు అంటున్నారు, వస్తాడా బయటికి? అది న్యాయస్థానాలు కేసు పెట్టారు. రాజద్రోహం అంటే చేసిండు రాజద్రోహం. ఇప్పుడు ఏమంటున్నా, కోర్టులో అది మాట్లాడితే న్యాయస్థానం ముందుంది, న్యాయస్థానం మేము పెట్టిన సెక్షన్లు కరెక్టా కాదా, వారు మాట్లాడిన విధానాలు, వారు సృష్టించాలనుకున్న ఆలోచనలు అవన్నీ చూస్తారు న్యాయస్థానం. రాజద్రోహం అనంగంలోనే. కానీ ఇక్కడ మరి కేవీ రెడ్డిని కూడా ఎందుకు తీసుకుపోయారు? అసలు ఏంటి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమో. అక్కడ ఏంటంటే వారు కూడా జర్నలిజాన్ని దాటిపోయారు, పద్ధతిని దాటిపోయారు. నేనేమంటున్నానంటే వారు ఉండేది తెలంగాణ నేల పట్ల. ఇప్పుడు వీళ్ళు ఇదే ప్రాంతీయవాదం మాట్లాడుతున్న వాళ్ళు ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడదుగా. సరే, ఆంధ్ర గురించి కూడా మాట్లాడారు. ఏ పదజాలంతో మాట్లాడారు, ఏ భావజాలంతో మాట్లాడారు, ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు కనీసం ఒక చిన్న అంశం జరిగినా గానీ దానికి డిప్యూటీ సీఎం కి సంబంధం ఉంది, లేకపోతే ఇంకొకరికి సంబంధం ఉంది. ఇప్పుడు ఇడిపిక అయితే ఉంది, మరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాంట్లో పవన్ కళ్యాణ్ లేరుగా. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అట్లా సంబంధం లేని ప్రతి అంశం మీద తీసుకొచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోద్ది. కౌశిక్ కూడా అతీతుడు కాదు. పద్ధతి దాటి అతిక్రమించి మాట్లాడితే ఎవరైనా లోపల పోవాల్సిందే, ఎవరైనా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. వీళ్ళందరూ ఏమంటుంటారు, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉందంటున్నారు. న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయస్థానమే నిర్ణయం ఇచ్చింది. మీరు చేసే తప్పులకి కాలమే సమాధానం చెప్పింది. నేను ఏమంటున్నానంటే ప్రజలు విపరీతంగా తిరగబడి కొట్టే రోజులు కూడా వస్తాయి, వీళ్ళ మీద దాడులు చేసే రోజులు వస్తాయి. ఎందుకంటే ఏదైతే బేసిక్ స్టోన్, ప్రజాస్వామ్యానికి ఏదైతే బేసిక్ స్టోన్ ఉందో ఆ లేయర్ ని రప్చర్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి అదో ఫ్యాషన్ అయిపోతుంది. వచ్చి ప్రతి నాయకుడి మీద మాట్లాడటం. ఇప్పుడు మీరు ఒక అంశం చూశారు, కవిత గారు మొన్న అరెస్ట్ అయ్యారు, ఆమెను ఎత్తి పడేస్తే మా నాయకత్వం వెంటనే స్పందించింది. మాకు ఆమెకి రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే అరెస్ట్ చేసిన విధానం తప్పని స్పందించను. మాకు ఆ ఉందాతనం ఉంది. మాకు ప్రజాస్వామ్యంలో ఎలాంటి విషయాల మీద పట్ల ఎలా వ్యవహరించాలనే విషయం మీద మాకు అవగాహన ఉంది. మీకు లేదు, మీకు సంస్కారం లేదు, విజ్ఞత లేదు, ఏం చేస్తాం? ప్రశ్న అంటున్నాం. ప్రశ్నకి ఏంటంటది? ప్రశ్నకి కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, తర్వాత వచ్చేసి ఒక భావజాలానికి కట్టుబడి ఉండకూడదు ప్రశ్నకి. కానీ నువ్వు చేసిన నీ కులం ఉంది, మతం ఉంది, భావజాలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏది క్రిస్టియానిటీకి ఎస్సీలు క్రిస్టియానిటీలో పోతే ఎస్సీ హోదా రద్దు అవుతుంది. నువ్వు కొట్లాడాల్సింది ఎక్కడ? సుప్రీంకోర్టులో కొట్లాడాలి. నీ విధానాలు ఏమున్నాయో, నువ్వేమున్నాయో మళ్ళీ కౌంటర్ వేసి నువ్వు మాట్లాడి ఫైట్ చేయాలి. అది పవన్ కళ్యాణ్ చేసిండు. పవన్ కళ్యాణ్ చేస్తే అయిద్దా? అక్కడ జడ్జిలు ఉన్నారు, కూర్చున్నారు, మాట్లాడారు, చేశారు. నువ్వు మళ్ళీ పోయి కౌంటర్ వేసి ఫైల్ చేయి. మాలాంటి వాళ్ళం కూడా మేము స్పందించినాం. ఎందుకంటే కుల ప్రాతిపదికన ఇప్పుడు వాళ్ళు ఎస్సీలోకి మారిన కుల ప్రాతిపదికన వాళ్ళు అన్నప్పుడు మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది? కొంత ఎవరో ఒకళ్ళు నోరు జారి అన్నప్పుడు ఆ హక్కు పోతుంది కదా. దానికి సంబంధించింది కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తే బాగుంటుందని నేను కూడా లాగలుగుతున్న వ్యక్తిగా ఒక సజెషన్ చేసిన కోర్టుకి. అట్లాంటి సజెషన్లు పంపించాలి, అట్లాంటి ప్రజా ఉద్యమాలు చేయాలి. అంతేగాని ఇప్పుడు దానికి వ్యతిరేకంగానే హిందూ మతాన్ని రెచ్చగొడతాం, ముస్లిం మతాన్ని రెచ్చగొడతాం, అంటే ప్రాంతీయ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వ్యక్తులు వీళ్ళు. అదే నేను చెప్పదలుచుకునేది. ఇవన్నిటినీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉక్కు పాదంతో అంచివేస్తాం. నేను చెప్తున్నా బాజాప్తగా, నేనేమి బహిరంగంగా దాచుకొని మేము చేయమని చెప్పట్లా. బాజాప్తగా బహిరంగంగా ప్రజాశాంతిని విచ్ఛిన్నం చేసే ఏ వ్యక్తులైనా ప్రజాస్వామ్యంలో అంచివేస్తాం దారుణంగా.